ఎప్పటికప్పుడు ప్రజలకి అవగాహన కలిగిస్తూ అంటే సేంద్రియ ఎరువుల యొక్క సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత గురించి మన కొత్తపేట వ్యవసాయ సంబంధించిన సిబ్బంది అయితే ఈ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను అయితే వ్యవసాయ సంబంధించిన కాయగూరల నాటిని ఈ విక్రయం చేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. ఒకసారి వారినే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మనకున్న అగ్రికల్చర్ ప్రతి ఏడీఏ గారు, ప్రతి ఒక్క పేట పరిధిలో మా డిఈఓ గారు రామారావు సారు, అలాగే మా డిపిఎం శ్రీనివాసరావు గారు, అడిషనల్ డిపిఎం గారు సత్యనారాయణ గారు సారు, అలాగే మా ఏడీఏ గారు సారు, ఏడీఏ మహేష్ గారండి, అలాగే మా ఏవో మేడం గారు, అలాగే పంచాయతీ విఏఏలు విహెచ్ఏలు అందరి సపోర్ట్కి ప్రకృతి వ్యవసాయం అనేది ముందుకెళ్తుందండి. నమస్తే సార్, నా పేరు శాంతకుమారి అండి. మాది కొత్తపేట మండలం. కొత్తపేటలో ఇక్కడ మండల సమైక్య దగ్గర ప్రతి సోమవారం కూడా కూరగాయల స్టాల్ అనేది పెడుతున్నామండి. ఎందుకు అంటే మనం ఎక్కువగా పురుగు మందులు కొట్టిన కూరగాయలు ఎక్కువ వాడేస్తున్నామండి, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. అలా కాకుండా మా దగ్గర ప్రకృతి సిద్ధంగా ఆవు పేడ, ఆవు మొత్తంతో స్ప్రే చేసినవి, ఎటువంటి కెమికల్ వాడలేని కూరగాయలు అన్నీ దొరుకుతున్నాయండి. ప్రతి సోమవారం కూడా మండల సమైక్యత స్టాల్ అనేది పెడుతున్నామండి. ఏ ఊరమ్మా ఇది? కొత్తపేట అండి. కొత్తపేట మండల సమైక్య వద్దండి. ప్రతి సోమవారం కూడా స్టాల్ పెడుతున్నాం సార్. అలాగే ప్రజలు కూడా ఎక్కువ వేస్టేజీని, అది ఎంతో విలువైంది మనకు చెప్పాలంటే, కాయగూరల వేస్టేజీ దాన్ని పట్టుకొచ్చి డ్రైనేజీల్లోని పంట కాలువలోని వేసేస్తున్నారు. వాళ్ళకి ప్రజలకి అవగాహన కోసం మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర కిచెన్ గార్డెన్ అనేది వేసుకోవాలండి. ఎందుకు అంటే ఎక్కువ బయటికి తెచ్చుకోకుండా మన సొంతంగా పెరటి తోటలో వేసుకొని ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పెరటి తోటలో వేసుకొని మనం కూరగాయల ద్వారా వచ్చే వేస్ట్ను కూడా మొక్కలు మొదలు వేసుకోవడం వల్ల అదొక కంపోస్ట్, అదొక ఘనజీవామృతంలాగా మొక్కకి బలానికి అనేది సూక్ష్మజీవులు పెరుగుతాయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కిచెన్ గార్డెన్ అనేది వేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని, అలాగే మన ఎటువంటి కెమికల్ వాడకుండా ప్రకృతి సిద్ధంగా కూరగాయలు, అలాగే రైస్, ధాన్యం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వాడుకున్న పొలం అంతా కాకపోయినా ఒక 20 సెంట్లకైనా అరెకర్ నేలకైనా సొంతంగా వ్యవసాయం అనేది చేసుకొని, అది మనకి ఆరోగ్యం అనేది మనకు ఉండట్లేదండి. ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం అనేది ఉండట్లేదు. కాబట్టి మనం అందరం ఆరోగ్యం వైపు ఒక అడుగు వేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ఈ యొక్క ఆలోచన అనేది ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం ద్వారా మీరు తెలియజేస్తారు. అలాగే మొన్న రైతన్న మీకోసం ప్రోగ్రాంలో కూడా ప్రతి రైతుకి కూడా ఈ నవధాన్యాల సాగు గురించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎలా చేసుకోవాలి, వాటికి ఏ టైంలో ఏ కషాయాలు వాడాలి, ఏ డెమోలు భూమికి కావాల్సిన పోషకాలు, ద్రవజామృతం, అలాగే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని చంద్రబాబు నాయుడు గారు అంతే ప్రతి ఒక్క రైతుకి కూడా తెలియజేయాలని, ఈ ప్రకృతి వ్యవసాయం ముందుకెళ్లాలని మాకులాంటి స్టాఫ్ ప్రతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి ఆర్ఎస్కే పరిధిలో కూడా ఉన్నారండి. మాకులాంటి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ప్రకృతి వ్యవసాయం చేయాలన్నా మా ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ని మీరు సంప్రదించగలరండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ఈ యొక్క ఆలోచన అనేది ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వం ద్వారా మీరు తెలియజేస్తారు. ధన్యవాదాలు మేడం గారు. ధన్యవాదాలు సార్. ప్రజలు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న సేంద్రియ ఎరువుల మరి పనితీరుని గురించి సిబ్బంది అయితే మన జిల్లా అంతటా కూడానే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా పూర్తి అన్ని చోట్ల కూడా ఉన్నారన్నది మీరు తెలియజేస్తున్నారు.